హలో ఎవ్రీవన్. ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరికైతే మంచి మార్కులు వచ్చాయో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. తక్కువ మార్కులు వచ్చి అలాగే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ బాధపడాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ ఫీ పేమెంట్ చేసి మళ్ళీ రాసుకోవచ్చు, పాస్ కావచ్చు. సో అనవసరంగా తొందరపాటు నిర్ణయాల వల్ల మళ్ళీ మనం ఏదైతే రాంగ్ స్టెప్ వేసామో దాన్ని వెనక్కి తీసుకోలేము. సో కాబట్టి రిజల్ట్స్ని పక్కన పెట్టేయండి. మీకు ఒకవేళ మాకు తక్కువ మార్కులు వస్తే ఇంప్రూవ్మెంట్కి ట్రై చేయండి. ఫెయిల్ అయిన వాళ్ళు డేట్స్ ఇచ్చారు, ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చారు, వాటికి మళ్ళీ ప్రిపేర్ కాండి. సో మంచిగా ప్రిపేర్ అయితే ఈసారి మీరు ఎగ్జామ్లో మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో మే 12 నుంచి 20 వరకు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి. మార్నింగ్ ఒక సెక్షన్, ఆఫ్టర్నూన్ సెషన్. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మార్నింగ్ 9 నుంచి 12 వరకు, అలాగే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ 2:30 PM నుంచి 5:30 PM వరకు ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి మే 12 నుంచి 20 వరకు. అలాగే ప్రాక్టికల్స్ ఎవరైతే అటెండ్ కాలేదో మే 28 నుంచి జూన్ 1 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మీరు అటెండ్ అవ్వచ్చు. ఫీ పేమెంట్ చేసి ఏ కాలేజ్లో ప్రాక్టికల్ కండక్ట్ చేస్తారో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫీ పేమెంట్, సో సప్లిమెంటరీ ఫీ పేమెంట్ వచ్చేసి ఈ మంత్ 15th నుంచి, ఏప్రిల్ 15th నుంచి ఏప్రిల్ 22nd వరకు ఫీ పేమెంట్ చేసి, అంటే మీ కాలేజీకి వెళ్ళి కాలేజ్లో సప్లిమెంటరీ ఫీ పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫీ పేమెంట్ ఎంత అనేది డీటెయిల్స్ ఇవ్వలేదు. సో ఫీ పేమెంట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.